నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 18వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు విశాఖ కార్తె రేపు కార్తీక మాస బహుళపక్ష తదియ తిథి సాయంత్రం 6:55 వరకు తదుపరి చవితి తిథి మృగశీర్ష నక్షత్రం మధ్యాహ్నం 3:49 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం సిద్ధం యోగం సాయంత్రం 5:22 వరకు తదుపరి సాధ్య యోగం వాణిజ్య కరణం ఉదయం 7:56 వరకు భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 6:55 వరకు భవకరణం తెల్లవారుజామున 6:06 వరకు తదుపరి బాలవకరణం ఉంటాయి సూర్యుడు వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు నక్షత్ర వర్జం రాత్రి 11:54 నుండి 1:27 వరకు అమృతకాలం పగలు 7:35 నుండి 9:05 వరకు మరలా రాత్రి తెల్లవారుజామున 5:18 నుండి ఎల్లుండి ఉదయం 6:50 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 8 గంటలకు చంద్రాస్తమయం ఉదయం 8:50 అభిజిత్ ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:09 వరకు మరలా మధ్యాహ్నం 2:39 నుండి 3:24 వరకు రాహుకాలం ఉదయం 7:47 నుండి 9:12 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 1:26 నుండి 2:51 వరకు యమగండం ఉదయం 10:37 నుండి 12:01 వరకు రేపు చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి ఉన్నందువలన రేపు గణాధిప సంకష్టహర చతుర్థి సంవత్సరంలో వచ్చే 12 సంకష్టహర చతుర్థులలో కార్తీక మాసంలో వచ్చే గణాధిప సంకష్టహర చతుర్థి ఒకటి ప్రతి సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఒక్కో పేరుతో పిలుస్తూ ఒక్కో పీఠం మీద ప్రతిష్ఠించి పూజలు చేస్తారు రేపు భక్తులు మట్టి వినాయకుణ్ణి బియ్యపు పిండితో వేసిన శివ యంత్రం మీద ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు చేస్తారు రేపు ఉపవాసం ఉండి గణపతిని ఆరాధించటం వలన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం రేపు సోమ మృగశీర్ష యోగం మృగశీర్ష నక్షత్రానికి అధిదేవత చంద్రుడు గ్రహాధిపతి కుజుడు సోమవారం మృగశీర్ష నక్షత్రం కలిసిన రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మృత్యు భయంతో బాధపడుతున్న భక్తులు శివరూప చంద్రశేఖరునికి రుద్రాభిషేకం సోమ మృగశీర్ష హోమం చేస్తారు అంతేకాకుండా రేపు బియ్యం దానం చేయటం వలన మానసిక ఆవేశపూరిత సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం సోమవారం మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగాలు రేపు ఉదయం 6:23 నుండి మధ్యాహ్నం 3:49 వరకు ఉంటాయి ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం